హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పెళ్ళైన కొత్తలో మా ఆయన అయితే ఎప్పుడు చూసినా బిర్యానీ చేసేకి నీకు రాదా అనేసి అయితే అడిగేవాళ్ళు. నేనైతే తెగ కష్టపడిపోయేదాన్ని మా ఆయనకి ఎలాగైనా బిర్యానీ చేసి పెట్టేయాలనేసని. ఇదైతే అల్లం పేస్ట్, ఒక టమోటా, తెల్లగడ్డ, అల్లం వేసి పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు మటన్ బిర్యానీ అయితే చేసేస్తాను. ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నాను మటన్. వాళ్ళని వీళ్ళని అడిగి మొత్తానికైతే బిర్యానీ ఎలా చేయాలో అయితే నేర్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్. కావాలంటే బిర్యానీ అయితే వండేస్తాను. మా ఆయన అయితే కాస్త ఉప్పు కారం ఎక్కువగానే తింటారు. బాగా గట్టిగా వేసినామా, ఉప్పు కారం వేసినామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది అంటారు. లేదంటే బానే ఉంది కానీ ఇంకా ఏదో తగ్గింది అనేస్తారు. అంత కష్టపడి చేస్తాము. చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలని అంటే వాళ్ళ సొమ్మేం పోతుందో. అమ్మ బాబోయ్, ఆ మాట అంటే అవుతుందా? చాలా బాగా చేసినావని అంటే పిల్లలు నెత్తినెక్కి కూర్చుంటారంట. అందుకని మా ఆయన ఆ మాటే చెప్పరు బాగుంది అనేసని. కుక్కర్లో చేసినాను కదా, 2 విజిల్ అయితే పెట్టేసినాను. మొత్తానికి బిర్యానీ అయితే సూపర్గా కుదిరిపోయింది. మీ ఇంట్లో కూడా మీ ఆయన అయితే ఇలాగనే చెప్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. భార్యల్ని కాస్త మెచ్చుకోండి బ్రదర్, మీ లైఫ్ ఇంకా బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.